కల్కి సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోషనల్ సరిగ్గా చేయట్లేదని చెప్పి వాళ్ళు ఒక దాని మీద కూడా నడుగుతుంది. ఎందుకు ప్రమోషన్ చేయట్లేదు, అసంతృప్తి ఉన్నారు. ఏం చెప్తారు? అసంతృప్తి అని అనలేం కానీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఆ సినిమా మీద. ఆ రేంజ్కి లేవు జరుగుతున్నటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేదే అభిప్రాయం. అయితే వచ్చినటువంటి టీజర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్లో చూపించే, అంటే ఆ సినిమా గురించిన, ఆ సినిమా ఒక రేంజ్లో ఉండబోతోంది అనే విషయాన్నే చెప్తూ వచ్చాయి. అది టీజర్లు కావచ్చు, ట్రైలర్లు కావచ్చు, నాగస్విన్ ఇంటర్వ్యూలు కావచ్చు, లేదు ప్రొడ్యూసర్ల ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా గురించి ఒక హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినాయి. ఆ క్రియేట్ చేసినటువంటి రేంజ్లో ఈ మెటీరియల్ ఉండటం లేదు అనేటువంటి ఒక చిన్న అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే ఫ్యాన్స్లో. కానీ ఒక విషయం గమనించాలి, ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ మెటీరియల్లో ఎక్కడా కూడా డల్నెస్ లేదు, బ్రైట్గా ఉన్నాయి. ఈ బ్రైట్గా ఉండటం అనేది ఒక పాజిటివ్ సిగ్నల్. దాన్ని ఆ మేరకే తీసుకోవాలి, అదే తప్ప దాన్ని ఇతర విషయాలకి ముడిపెట్టి బజ్ లేదు ఈ సినిమాకి ఇప్పటిదాకా అని మాట్లాడుతున్నారు. కానీ ఒక బెటర్ సినిమా, అంటే మార్వల్ హీరోల తరహా సినిమాని భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో చెప్పడానికి ఒక లైన్ అనుకున్నాడు తను, నాగస్విన్. ఆ లైన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు అనేది అయితే అర్థమవుతోంది. ప్రతి క్యారెక్టర్ అంటే చాలా హై రేంజ్లో సినిమా తీశారు అనేది కూడా మనకు అర్థమైంది టీజర్ల నుంచి, వీటి నుంచి. రకరకాల విమర్శలు ఉండొచ్చు, అభిమానులు ఇబ్బందిగా ఉన్నారు అని చెప్పి ఎందుకు అంటున్నారు, దాన్ని భుజాన్ని మోస్తున్నారు వాళ్ళు. దానికి హిట్స్ విపరీతంగా వచ్చినాయి అన్ని భాషల్లోనూ. దానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక అంచనా ఉంది. అంచనాని ఇబ్బంది పెట్టేలాగా లేదు. ఇప్పుడు టీజర్తోనే సినిమాని చంపేసిన సినిమాలు చూసాం మనం, ఆదిపురుషు లాంటివి. అలా ఇబ్బంది పెట్టలేదు. సలార్తో పోల్చినా కానీ ఇది బ్రైట్గా ఉంది, డెఫినెట్గా బ్రైట్గా ఉంది. సలార్ ఇబ్బంది పెట్టింది ఫస్ట్ పార్ట్ అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే కానీ కమర్షియల్గా బిగ్ రేంజ్కి వెళ్ళాల. ఓకే, అది యాక్సెప్ట్ చేయాలి. ఆ సినిమాకు ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఈ సినిమా అలా లేదు. ఇది వాళ్ళు ఏం చెప్పారో అది తీశారు అనేది అయితే అర్థమవుతోంది. అది చాలు సినిమాకి. రేపు 27వ తారీఖు రిలీజ్ ఉంది సినిమా. డెఫినెట్గా జనం వెళ్తారు థియేటర్లకి. వెళ్ళటానికి తగ్గ ప్రిపరేషన్ అయితే చేసింది. వెళ్తారు. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటే సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది తప్ప ఇప్పుడు బజ్ లేదు ఇవన్నీ కాదు. మొదటి షోకి మొదటి రోజు థియేటర్లకు రప్పించేంత దమ్ అయితే దానికి క్రియేట్ అయి ఉంది ఆ సినిమాకి. అది చాలు. ఇప్పుడు కొత్తగా బజ్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ఏదో చేయాల్సిన, ఒక విచిత్రమైన ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఓకే.